అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఏమీ లేని స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసే ఒక శక్తివంతమైన దీపారాధన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ దీపం కనుక మీరు వెలిగించారు అంటే, మా దగ్గర అసలు ఏమీ లేదు, ఒక్క రూపాయి కూడా లేదు అని అనుకున్న వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగేలా చేస్తారన్నమాట. మరి అసలు ఆ దీపం ఏంటి, ఎలా పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని అనుకుంటారు. ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలి అంటే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఏమైనా తప్పులు చేస్తున్నారేమో అని ఒక్కసారి మీరు తనిఖీ చేసుకోవాలి. ఇక అలానే పూజ చేసేటప్పుడు మనకి తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళ్ళలేము. మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం ఉండాలి. ఇక దేవుని అనుగ్రహం పొందాలి అంటే పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. అప్పుడే చేసిన పూజకి పుణ్యం ఉంటుంది. మరి ఆ పూజ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం ఉదయం నిద్ర లేచిన తర్వాత చేయాల్సిన మొదటి పని అరచేతులను చూడడం. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం అనే మంత్రాన్ని పఠించండి. ఇలా చేయడం వల్ల దేవతల ఆశీస్సులు ఉంటాయి. అంతేకాదు, సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి, విద్యాదేవత సరస్వతి, గౌరీదేవి ఆశీర్వాదాలు ఉంటాయి. ఇక శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికన్నా ముందే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ఆజ్యం సమర్పించి ఇంటిలోని పూజ గదిలో పూజ చేయాలి. బ్రహ్మ ముహూర్త సమయంలో దేవతలను పూజించడం వల్ల మానసిక శారీరక ఒత్తిడి నుండి ఉపశమనం ఉంటుంది. దీంతో పాటు భగవంతుని దయతో అన్ని రంగాల్లో విజయంతో పాటు ధనలాభం ఉంటుంది. పూజతో పాటు నవగ్రహ శాంతి మంత్రం జపించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో వచ్చే అతిపెద్ద ఇబ్బందులను సులభంగా అధిగమిస్తారు. దీనితో పాటు జాతకంలో నవగ్రహ శాంతి ఉంటుంది. ఈ మంత్రంతో పాటు గాయత్రి మంత్రం జపించాలి. ఇలా చేయడం వల్ల మీరు చేసే సామర్థ్యం అభివృద్ధి చెందుతుందని చెబుతారు. ఇక బ్రహ్మముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట. కాబట్టి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగిస్తే చాలు, సకల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇక ఉదయం ఈ సమయంలో పూజ చేయలేని వాళ్ళు ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని 108 సార్లు జపిస్తే 1000 యాగాలు చేసినంత పుణ్యం. ఇక దేవుని పూజలో నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలు, దేవుడు సంతోషించి ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. ఇక దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ఆహార పదార్థాల చుట్టూ కుడి చేత్తో నీళ్లు చిలకరించి సంబంధిత దేవతా స్తోత్రం చదవాలి. దేవతా స్తోత్రం చెప్పుకొని నైవేద్యం మీద మళ్లీ నీటి బిందువుల్ని ప్రోక్షించాలి. తరువాత నమస్కరోమి అని సాష్టాంగం లేచి లేవాలి. దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత 5 నిమిషాలు వదిలేసి పూజ గది నుండి వచ్చేయాలి. తరువాత లోపలికి వెళ్ళి మళ్ళీ నమస్కరించుకొని ఆహార పదార్థాలని బయటికి తీసుకురావాలి. ఇలా చేస్తే దేవుని చల్లని చూపు మీకు ఉంటుంది. ఇంట్లోని పూజ గదిలో 2 వైపులా పసుపుతో స్వస్తి చిహ్నం ఉండాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉంటే తొలగిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుని పాదాల వద్దకు చేరుతుంది. ఇక పూజ పూర్తయిన తర్వాత ధూపం వేయాలి. దీపం వెలిగించిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజా మందిరం తలుపులు తెరిచే ఉండాలి. ఇక పూజ గదిలో లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం లేదా పటం దగ్గర గవ్వలను పెట్టి పూజించాలి. ఇలా పూజించే వారికి సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలు కూడా ఉంటాయి. మీ పూజ గదిలో ఎప్పుడూ అక్షింతలు ఉండాలి. పూజ గదిలో ఉన్న అక్షింతలకు దైవశక్తి ఉంటుంది. కాబట్టి పూజ చేసిన తర్వాత అక్షింతలు మీ తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం ఉంటుంది. లక్ష్మీదేవికి ఎర్రటి పూలు అంటే మహా ఇష్టం. కాబట్టి శుక్రవారం పూజ చేసేవాళ్ళు లక్ష్మీదేవి పటానికి ఎర్ర మందారం పూలు పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శుక్రవారం రోజున తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల ఇంట్లోకి డబ్బు వస్తుంది. ఇక అన్ని రోజుల కంటే శుక్రవారం మరియు శనివారం చేసే పూజలకు రెట్టింపు శక్తి అనేది ఉంటుంది. భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలనుకునే వాళ్ళు ఈ 2 రోజుల్లో కనుక పూజలు చేస్తే మీ పూజకు రెట్టింపు ఫలితం ఉంటుంది. దాని ద్వారా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. మీ పూజ గదిలో ఉండే దేవుడి పటాలు కూడా పాతవి అస్సలు ఉంచకూడదు. పూజ గదిలో పాతవి పాడైపోయిన విగ్రహాలు కానీ పటాలు కానీ ఉంటే మీరు చేసే పూజకు ఫలితం ఉండదు. కాబట్టి మీ పూజ గదిలో పాత దేవుని విగ్రహాలు ఉంటే వెంటనే తీసేయండి. ఇక పూజ గదిలో ఉన్న దేవుని విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు. ఇక అలానే ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో 2 తులసి దళాలను వేసి పూజ గదిలో ఉంచాలి. పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని తీర్థంగా స్వీకరించాలి.
దేవుని ముందు ఉంచిన ఈ నీటిని దైవశక్తి ఉంటుంది. కాబట్టి ఈ తీర్థాన్ని స్వీకరించడం వల్ల దేవుడు మీకు రక్షగా ఉంటాడు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద పసుపు నీళ్లను చల్లడం ద్వారా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. పసుపు ఇంట్లోకి సానుకూల శక్తిని ఇస్తుంది. ఇంట్లో ఆడవాళ్లు చేసే పూజల కన్నా మగవాళ్ళు చేసే పూజకి రెట్టింపు ఫలితం ఉంటుంది. ఇక అలానే స్త్రీలు చేసే పూజలకి కేవలం తన సంతానానికి మాత్రమే పుణ్యం ఉంటుంది. కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలి అంటే ఇంట్లో మగవాళ్ళు పూజ గదిలో దీపం వెలిగిస్తే ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. ఇక శుక్రవారం రోజున రాళ్ళు ఉప్పు కొంటే చాలా మంచిది. శుక్రవారం రాళ్ళు ఉప్పు కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వచ్చేస్తుంది. అలానే ఏదైనా శుక్రవారం మీ ఇంటి ప్రధాన తలుపు మీద కుంకుమతో ఓం అని రాయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇక శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి. వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి శనివారం పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి. ఇక మీ పూజ గదిలో నెమలి ఆకులు ఉంటే చాలా మంచిది. నెమలి పింఛం ఉండడం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. దీపం ఎన్ని ఒత్తులతో వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీపం 2 ఒత్తులతో దీపం కనుక వెలిగిస్తే కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటారు. 3 ఒత్తులతో వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. 5 ఒత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి, ఆరోగ్యం, అభివృద్ధి కలుగుతాయి. 9 ఒత్తులతో వెలిగిస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇక తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణబాధలు, శనిగ్రహ దోషాలు నివారణ కలుగుతుంది. అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు, విద్య, వివాహం లాంటివి సిద్ధిస్తాయి. దక్షిణం వైపు దీపారాధన చేయరాదు. దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు, దుఃఖం, బాధ కలుగుతాయి. ఇక దీపారాధనకు తామరకాడతో చేసిన ఒత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. తెల్లటి కొత్త వస్త్రం మీద పన్నీరు చల్లి ఎండలో ఆరబెట్టి తరువాత ఆ వస్త్రాన్ని ఒత్తులుగా చేసి దీపారాధన చేసిన శుభ ఫలితాలు ఉంటాయి. అలానే జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో దీపం వెలిగిస్తే మీ బాధలన్నీ తొలగిపోతాయి. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే దుష్టశక్తులు వెళ్ళిపోతాయి. ఆముదంతో దీపారాధన చేస్తే కుటుంబంలో ఎలాంటి కలహాలు రాకుండా ఉంటాయి. పూజ గదిలో శంఖాన్ని ఉంచి పూజిస్తే సకల దేవతల ఆశీర్వాదం ఉంటుంది. పూజలో ఉపయోగించిన పూలను మర్నాడు ఉదయం ఖచ్చితంగా తీసేయాలి. మల్లెపూలతో దేవుణ్ణి పూజిస్తే మీకున్న ఆరోగ్య సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. గన్నేరు పూలతో పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు ఉంటాయి. అలానే ప్రతి ఆదివారం రోజున సూర్యదేవునికి ఆద్యం సమర్పిస్తే మంచిది. దాని ద్వారా మీ జాతకంలో సూర్యుడు బలపడతాడు. మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు. ప్రతిరోజు ఆద్యం సమర్పిస్తే ఇంకా మంచిది. ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో, వ్యాపారాల్లో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమలు వేసి పూజ గదిలో పెట్టుకోండి. ఇలా చేస్తే ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది. శనివారం రోజు నెలలో ఒక్కసారైనా సరే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు 3 ప్రదక్షిణలు చేయండి. రావి చెట్టుకు నమస్కారం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. ఇక ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేయండి. ఇలా చేయడం వల్ల మీ పనుల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. సో ఇక మరి విన్నారు కదండి, పూజ మనం ఎలా చేయాలి, ఎన్ని ఒత్తులతో వెలిగించాలి, అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.